33 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులంతా ఇక్కడికి వచ్చారు. సో ప్రమోషన్స్ గత కొంతకాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 9 years నుంచి కోర్టు కేసుల ద్వారా పెండింగ్ ఉన్నటువంటి ఈ ఇష్యూ సాల్వ్ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి డిసిషన్ పైన ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు. కొద్దిమంది రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో ప్రమోషన్స్ లభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిమంది ఎస్డిటిగా ఉన్నటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళు హెడ్ మాస్టర్, తర్వాత లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి దాంట్లో వివిధ రకాల పదోన్నతులు పొందినటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞత కోసం ఇక్కడ వచ్చా 33 జిల్లాల నుంచి అంటున్నారు టీచర్లు. వారితో మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తానంటే మొన్నటిదాకా ఏం ప్రాబ్లం ఉండే, మీకు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది? గత ప్రభుత్వం కాలంలో మేము ఎల్పీస్గా మేము చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. తర్వాత ఈ ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మేము కూడా స్కూల్ అసిస్టెంట్స్ మేము ఏదైనా చేయగలమనే ఒక ఆత్మస్థైర్యం కల్పించిన రేవంత్ అన్న గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదములు. మొన్నటి వరకు మీరు ఏముండే మేడం, మీకు ఇప్పుడు మీరు ఏ ప్రమోషన్ తీసుకున్నారు? లాంగ్వేజ్ పండిట్ ఉండేది, ఇప్పుడు ఎస్ఏ తెలుగు ప్రమోషన్గా తీసుకున్నాం సార్. ఇంకెన్ని రోజులు ఉంది మీకు రిటైర్మెంట్కి? 11 years ఉంది సార్. 11 years ఉంది. అంటే ఎప్పుడు రావాల్సినటువంటి ప్రమోషన్ ఇప్పుడు ఇంత లేట్ అయింది? చాలా లేట్ అయింది సార్. ఇంకా నాకంటే ముందున్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్. అందరికీ కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చాము. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మాకు జాబ్ వచ్చింది డిఎస్సి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మాకు ప్రమోషన్స్ వచ్చాయి. చాలా ధన్యవాదం సార్. ఒకటి మీ ప్రమోషన్స్ అనే కాకుండా మీ ప్రమోషన్స్ ఆగిపోవడం వల్ల జరిగినటువంటి నష్టం విద్యా వ్యవస్థ పైన ఏ రకంగా ఎఫెక్ట్ ఉండింది ఇన్ని రోజులు? అంటే టీచర్స్ మంచి మానసికంగా సంతోషంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు సార్. ఈ 317 ఎఫెక్ట్ ఒకటి, తర్వాత ఈ పదోన్నతులు రాక కూడా మేము ఎంత చెప్పినా కూడా పిల్లలకి ఎంత చేసినా కూడా మాకు ప్రమోషన్ లేదని చాలా మనస్తాపంతో ఉండే సార్. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఎంతో హ్యాపీగా చాలా ఇంకా ఎక్కువ చెప్పగలుగుతున్నాం. పిల్లలకి ముఖాభివృద్ధి సాధించడానికి మేము ఇంకా ముందడుగులు వేస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భూపాలపల్లి జిల్లా. భూపాలపల్లి నుంచి వచ్చారు. చూస్తూ ఉన్నాం కదా, అంటే చిన్నపిల్లలకు మొదటగా చిన్నపిల్లలకు సమాజంలో మంచి చెడు నేర్పేదే ఉపాధ్యాయులు. సో వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే స్కూల్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా నడుస్తుంది. మొదటి అడుగు కరెక్ట్గా పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొద్దిమంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. మీ పేరేంటి మేడం? మొదటి వరకు ఏమున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వచ్చానండి. ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఈ పదోన్నతులు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నిస్పృహతోని ఉండేవాళ్ళం మేము. ఒక మంచి మనసున్న మహారాజుగా అతను మాకు రేవంత్ రెడ్డి గారు అనిపిస్తున్నారు. ఒక అన్నగా మేము గౌరవిస్తున్నాము అతన్ని. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ సర్వీస్ తర్వాత కూడా ప్రమోషన్ ఛానల్ లేక బాధపడ్డాము. మా గురించి ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకొని అన్ని విషయాల్ని సాల్వ్ చేసి మాకు ఈ పదోన్నతి ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? మీరేం చెప్తారు? సార్, నా పేరు కుసుమ వెంకటేశ్వర్లు. నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చాను. నేను నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చి 2002లో జాయిన్ అయ్యాను. గత 22 సంవత్సరాల నుండి ప్రమోషన్ కోసం వెయిట్ చేసి సార్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 22 సంవత్సరాలు నా యొక్క కళా స్వప్నము చేరి నేను ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా నియామకం కాబడ్డాను. ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. ఎందుకంటే ఒక జీవితంలో ఒక్కసారైనా ప్రమోషన్ తీసుకోవాలనే కోరిక ఈ 22 సంవత్సరాల తర్వాత తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మా యొక్క భూపాలపల్లి మరియు తెలంగాణ ప్రభుత్వం యొక్క టీచర్లు అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి నా యొక్క శుభాభివందనాలు తెలుపుతున్నాను. మీ పేరేం పేరు సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రమోషన్స్ ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది, మీరేం చెప్తారు? మాది పి రాజేందర్ నా పేరు. నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చాను. ముఖ్యంగా మా పండిట్ల తరఫున నేను రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా చిరకాల వాంఛ నెరవేర్చినందుకు మేము మా ఇళ్లలో ఒక చిరుదీపం లాగా వెలిగించాడు. మేము శతద ఎప్పటికీ రుణపడి ఉంటామని మేము వేణుల్లో కొనియాడుతున్నాము. మాకు ఎప్పటికీ మేము సీఎం గారికి మేము అంటే రుణపడి ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ మాకు ఎంతో అంటే చిరకాల వాంఛ నెరవేర్చాడని చెప్పి మేము చెప్తున్నాము. ధన్యవాదాలు సార్ గారు. హ్యాపీయా మేడం గవర్నమెంట్ నిర్ణయంతో? హ్యాపీయా? వెరీ హ్యాపీ. నేను హైదరాబాద్ నుంచి అండి. నా పేరు తిరుమలేశ్వరి. నాకు దాదాపు నేను 96 బ్యాచ్. 28 ఏళ్ళ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. అదే ఇంకా ముందు వచ్చుంటే చాలా సంతోషపడేదాన్ని. సరే ఇప్పుడైనా వచ్చింది. నాకు ఇంకా సర్వీస్ 2.5 years ఉంది. ఎప్పుడు 96 బ్యాచ్, ఇప్పుడు 2.5 hours సర్వీస్. 2.5 సంవత్సరాలు ఉందా? అంతే. అంటే ఒకవేళ ఇప్పుడు ప్రమోషన్ రాకపోయి ఉంటే మీరు ప్రమోషన్ లేకుండా రిటైర్ అయ్యేవారు? ఎస్టీటీగానే రిటైర్ అయిపోతుండే. ధన్యవాదాలండి రేవంత్ రెడ్డి గారు. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇంకా ముందు ఇచ్చుంటే ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళం, అప్పుడు ఇంకా సర్వీస్ బాగా చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే ఒకవేళ బిఫోర్ వచ్చుంటే 9 years బిఫోర్ వచ్చుంటే ఈ మీ
మానసిక స్థితులు కొంచెం బాగుండే, పిల్లలు కూడా మంచిగా ఉంటుండే, ఎడ్యుకేషన్ కూడా కొంచెం కరెక్ట్. పిల్లలకి ఇంకా న్యాయం చేసే వాళ్ళం మేము, ఇంకా ముందు వచ్చి ఉంటే. చాలా లేట్గా వచ్చింది, అయినప్పటికీ ఇప్పుడు వచ్చినా కానీ చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తారు? సార్ నా పేరు రమేష్, నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి వచ్చిన. ముఖ్యంగా 2 దశాబ్దాలకు పైగా భాషా పండితుల సమస్య ఎడతెరగని పోరాటం జరిగి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భాషా పండితులకు పీఈటీలకు సముచిత న్యాయం జరిగింది. ఇది పండిత లోకం అందరి తరపున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహస్ర ప్రణామాలతో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇది నిజంగా కూడా చాలా చాలా ఆనందం. ఒక 20,000 మంది ఉపాధ్యాయుల కుటుంబాల్లో చాలా సంతోషం వెలువరిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మందికి పదోన్నతి లభించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మా పండిత లోకం మరియు ఉపాధ్యాయ లోకం శతసహస్ర ప్రణామాలు తెలియజేస్తున్నాం సార్. మీ పేరేం పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు పంచగిరి శ్రీనివాస్, జయశంకర్ భూపాలపల్లి నుంచి వచ్చిన. నేను 22 సంవత్సరాలు హెచ్జిటిగా చేసి మొన్ననే స్కూల్ అసిస్టెంట్ బాయ్స్ హ్యాండ్స్గా పదోన్నతి పొందినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉపాధ్యాయుల తరఫున. చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రమోషన్ రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. మా మిగతా ఉపాధ్యాయులు కానీ కూడా చాలా చిన్నపిల్లలు అయిపోతున్నారు. చిన్నపిల్ల ఆనందంలో చిన్నపిల్లలు కావడం జరిగింది. ఇంకా మేము మా విద్యను మెరుగుపరుచుకుంటూ పిల్లలకు ఇంకా ఎంతో విద్యావంతులను చేయడానికి మేము సర్వదా కృషి చేస్తామని తెలియజేస్తాం. చిన్నపిల్లలు అయిపోతున్నారు ఉపాధ్యాయులతో, చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులే చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ ఉన్నారు సంతోషంతో. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ప్రమోషన్ వచ్చింది కాబట్టి దే ఆర్ वेरी हैप्पी. एज पर शेड्यूल आपको कब तक आने का था? एक्चुअली प्रमोशन अब मिला, उससे पहले कब आने का था? तो एक्चुअली हम 17 के टीआरटी है, 4 साल हमारा सर्विस भी लॉस हुआ है, लेकिन सरकारी कर्मचारियों की जो तकलीफें समझकर हमारे रेवंत रेड्डी साहब ने जो प्रजा की रक्षा के लिए, प्रजा की सेवा के बल पर सिंहासन को पाया है, बहुत बहुत धन्यवाद है उनका. రైట్ చెప్తా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండదు, టీచర్లు కరెక్ట్గా చెప్పరు, వివిధ పనులు చేసుకుంటారు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ ఇట్లా చేసుకుంటారు అనేటువంటిది ఒక ముద్ర ఉంది. సో దానికి తోడు మీకు 3 రోజులు 9 సంవత్సరాలు ప్రమోషన్స్ రాలేదు, ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. మీరు కూడా వెయిట్ చేసిరు, మీకు అర్హత ఉందా? రాలేదు వివిధ కారణాలతో. సో ఈరోజు ప్రమోషన్ వచ్చింది, హ్యాపీ అంటున్నారు అందరు కూడా, దాదాపు ఓవర్ని టచ్ చేసినా కూడా. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ పైన దృష్టి పెడతామంటున్నారు ముఖ్యమంత్రి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని చాలా స్ట్రెంథన్ చేస్తామంటున్నారు. ఎట్లా ఉంటుంది, ఏం చెప్తారు దాంట్లో? సార్ నా పేరు గజ్జోల్ వెంకటకిరణ్ సార్. నేను సిద్దిపేట జిల్లా మాది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం సార్. ఎందుకంటే గత ప్రభుత్వం అసలు విద్యా వ్యవస్థను మొత్తమే పట్టించుకోలేదు, విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోలేదు. 2015లో ప్రమోషన్లు ఇచ్చిరంటే గత 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చారు. అంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలోనే ఏంటంటే అన్ని పాఠశాలకు మౌలిక వసతులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేసిరో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా మా వంతుగా రేవంత్ రెడ్డి గారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్లు సార్. ఇంత ఎత్తున ప్రమోషన్లు ఎప్పుడు అన్ని అడ్డంకులు తీసుకొని మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం సార్. చాలా తరపు నేను ఒక దాదాపు 21 సంవత్సరం ఆయన ఎడ్జిటీగా కంటిన్యూ 2003 నుంచి ఇప్పటికి 2024లో ప్రమోషన్ తీసుకున్నానంటే ఒకసారి మీ కళ్ళలో నీళ్లు కనిపిస్తా ఉన్నాయి కళ్ళలో. అవును సార్, అది ఆనంద బాష్పాలు అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఆనంద బాష్పాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో 2015, 2014లో రావాల్సిన ప్రమోషను 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసుకోవడం అనేది, ఇక్కడ చూడండి సార్, భాషా పండితులు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఉంది. దాదాపు అన్ని భాషా పండితులు అప్గ్రేడ్ అయ్యాయి సార్. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము అందరి తరఫున, యావత్తు రాష్ట్ర ఉపాధ్యాయుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. గజ్వేల్ నుంచి వచ్చారు వెంకట కిరణ్ గారు. గజ్వేల్ నుంచి సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ సొంత నియోజకవర్గం. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఇన్ని రోజుల తర్వాత ఒక ప్రమోషన్ తీసుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది అనేటువంటిది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత మొరబెట్టుకున్నా
మాకు ప్రమోషన్ జరగలేదు, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోలేదు గత ప్రభుత్వం. సో కాస్త ఎమోషనల్ అవుతున్నారు, కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గజ్వేల్ నుంచి వెంకట కిరణ్ గారు, ఇప్పుడు ఏం ప్రమోషన్ వచ్చింది? మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకున్నాను సార్. మొన్న సిద్దిపేట జిల్లాలో దూల్మిట్ట మండల్ కొండాపూర్ జడ్పీహెచ్ఎస్ కొండాపూర్లో ప్రమోషన్ తీసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఒక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకురావాలి, దీన్ని బలోపేతం చేయాలని కంకణం కట్టుకుంటు సార్. ఇది ఒకటి చాలా సంతోషం. ఇది ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది బలోపేతం అయితేనే రేపు భవిష్యత్తు తరాలు బాగుపడతాయని మా ఉపాధ్యాయ లోకం కోరుకుంటుంది సార్. ఇది మేమందరం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రైట్, ఇంకా కొంతమంది ఉన్నారు. మీ పేరు ఏం పేరు సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు? నా పేరు సుధాకర్ సార్. నేను సిద్దిపేట జిల్లా నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రమోషన్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా తీసుకోవడం జరిగింది ప్రమోషన్. గత 21 సంవత్సరాలుగా మేము ఎడ్జెడ్గా పనిచేశాము. ఈ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈరోజు 21 సంవత్సరాల ప్రమోషన్ సర్వీస్ రావడం అనేది ఎడ్జెడ్గా పనిచేసి మేము ప్రమోషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీ పేరు? నా పేరు పుష్పలత, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చాము మేము. నేను కూడా ప్రమోషన్ లిస్ట్లో ప్రమోషన్ పొందిన ఒక వ్యక్తిని. చాలా సంతోషం, రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. కానీ మేము మైనార్టీ గురుకులాల నుంచి వచ్చాము. గురుకుల ఉపాధ్యాయులకు మామూలుగా జడ్పీ గవర్నమెంట్ ఉపాధ్యాయులకు చాలా తేడా ఉంది సార్. ఇది గమనించగలరని మా యొక్క మనవి. మేము సండేలు, సెకండ్ సాటర్డేలు, నైట్ డ్యూటీలు చాలా డిఫరెన్స్ ఉంది మాకు. దానిలో ఈక్వల్ చేయాలని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ స్కూల్ టైం కూడా 8 o'clock ఉంది. మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నార్మల్ ఇంతకుముందు 9 o'clock ఉండే, అవే 9 o'clock అమలు కట్టాలి మా యొక్క మనవి. థ్యాంక్ యూ. సో ఇది ఇక కొంతమంది టీచర్లు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు? ఫైనల్గా అసలు ప్రమోషన్స్ గురించి ఏం చెప్తారు? మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చామండి. మాకు 21 సంవత్సరాల నుండి ఎస్జెడ్గా పనిచేశాను. ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రమోషన్ రావడం చాలా సంతోషంగా ఉంది. జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న. సో ఇది ఓవరాల్గా ప్రమోషన్కి సంబంధించినటువంటి విషయంలో ఉపాధ్యాయులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 33 జిల్లాల నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. గతంలో ఎప్పుడు లేనటువంటిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టీచర్లంతా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడో ప్రమోషన్ రావాల్సినటువంటి వాళ్ళం మేము ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటున్నాము, ఇప్పటికైనా ప్రమోషన్ వచ్చింది, చాలా సంతోషం అనేటువంటి ఒక అభిప్రాయం చెప్తా ఉన్నాం. మొత్తం ఎల్బీ స్టేడియంలో మొత్తం ఆ స్టెప్స్ నుంచి మొత్తం వివిధ జిల్లాల వారీగా పూర్తిగా మాట్లాడుతూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఉపాధ్యాయులంతా కూడా భారీగా హాజరయ్యారు, ఇక్కడికంతా చేరుకున్నారు, సంతోషం చెప్తారు. కృతజ్ఞత సభ పేరిట వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది సిచ్యువేషన్. ఓవరాల్గా 30,000 మందికి పైగా ఉపాధ్యాయులు వివిధ జిల్లాల నుంచి వచ్చారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కూడా కృతజ్ఞత కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సభకు వచ్చారు. గత ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.